జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరంలో వార ఫలితాలు. 2024 సంవత్సరం మార్చి నెల 24వ తారీఖు నుంచి మార్చి 30వ తారీఖు వరకు వార ఫలాలు గోచర గ్రహస్థితులు ఏ విధంగా సూచిస్తున్నాయి ద్వాదశ రాశుల వాళ్ళకి తదితర అంశాలన్నీ మనం తెలుసుకున్నాం. అయితే వార ఫలాలు తెలుసుకోవడానికి ముందుగా అసలు ఈ వారంలో గోచర గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఈ విషయాన్ని కూడా మనం పరిశీలిద్దాం. గురు భగవానుడు మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కేతుదేవుడు కన్యా రాశిలో సంచారము. కుంభరాశిలో శనైశ్వరుడు మరియు శుక్రుడు కుజుడు వీళ్ళ మూడు గ్రహాల సంచారము. మీనరాశిలో రాహు భగవానుడు రవి బుధ భగవానుల సంచారము. అయితే బుధుడు మీనరాశిలో ఉన్న బుధ భగవానుడు 2 రోజుల తర్వాత అంటే 26వ తారీఖు నుంచి మీనరాశి నుంచి మేషరాశిలోకి మారబోతూ ఉన్నాడు. చంద్ర భగవానుడు ఈ వారంలో ఆయన సింహరాశి నుంచి వృశ్చిక రాశి వరకు ఈ 4 రాశుల్లో ఆయన సంచారం సాగుతుంది. ఈ గోచర గ్రహస్థితుల అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాము. అయితే ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ముందుగా ఒకవేళ మీకు మీ జన్మజాతకం కనుక బాగా సపోర్టింగ్గా ఉంటే గోచరంలో ఏదైనా ఇబ్బందులు కలిగించే ప్రెడిక్షన్స్ ఉన్నా సరే అవి ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు, ఎందుకంటే మీ జన్మజాతకం బాగా ఉంది కాబట్టి. ఒకవేళ మీ జన్మజాతకం బాగోకపోయి ఈ గోచారంలో బాగా ఉంటాయి, అది మీకు ప్లస్ అవుతుంది, యావరేజ్ చేస్తుంది. జన్మజాతకంలో బాగోలేదు అన్న అంశాన్ని ఈ గోచారం మిమ్మల్ని కాపాడుతుంది. ఇప్పుడు రెండిట్లో బాగుంది అనుకోండి, మీ జన్మజాతకంలో ఇప్పుడు మీకు మంచి టైం జరుగుతుంది, గోచారంలో కూడా మీ రాశి ప్రకారం బాగా ఉందంటే ఇంకా బాగా యోగించే ఫలితాలు ఉంటాయని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే మీ జన్మజాతకం బాగోలేదు, గోచార ఫలితాలు బాగోలేదు, అప్పుడు కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు తగ్గ పరిహారాలు చేసుకోవాలని ఒక చిన్న హెచ్చరిక మాత్రమే, అంటే అని సూచన మాత్రమే, హెచ్చరిక కూడా కాదులేండి, చిన్న సూచన మాత్రమే. అప్పుడప్పుడు ఉద్దాన పతనాలు అనేవి మనిషి జీవితంలో సర్వసాధారణం కదా. ఉద్దాన పతనాలు లేకుండా ఏ మనిషి జీవితం ఉంటుంది చెప్పండి? ఎలాంటి వాళ్ళకైనా రాజు దగ్గర నుంచి నిరుపేద దాకా అందరూ కూడా ఉద్దాన పతనాన్ని చూడాల్సిన వాళ్ళే, ఎవరు దీనికి ఎక్సెప్షన్ కాదు. సో అలా మరీ పతనాలకి వెళ్ళకుండా కొంత మనల్ని ఏదైనా ఒక శ్లోకం చదువుకోవడము, ఒక మంత్రం చదువుకోవడము, ఒక నామస్మరణ చదువుకోవడము, వీటి ద్వారా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన మన రెమెడీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వారము గోచర గ్రహస్థితుల్లో ఒక ప్రత్యేకత కూడా ఉంది, అదేంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాము. బుధుడు మేషరాశిలోకి ఆయన 2 రోజుల తర్వాత ప్రవేశిస్తాడు, అంటే 26వ తారీఖు నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఆల్రెడీ గురు భగవానుడు కూడా ఉన్నాడు, గురుదేవుడు కూడా ఉన్నాడు. అయితే బృహస్పతి బుధుడు వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా ఒకసారి మేషరాశిలో బుధ భగవానుడు సంచారం చేస్తూనే ఉంటాడు. కానీ ఇప్పుడున్న సంచారానికి ఒక విశిష్టత ఉంది. అదేంటంటే దేవగురువు అయిన బృహస్పతి అంటే గురుదేవుడు మేషరాశిలో ఉన్నప్పుడు బుధ భగవానుడు ఇక్కడ సంచారము. ఇప్పుడు మనం ఇప్పుడు అంటే మే 2వ తారీఖు నుంచి ఆయన గురు భగవానుడు మేషరాశిలోంచి వృషభ రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ మనకి బుధ భగవానుడు మేషరాశిలోకి ప్రతి సంవత్సరం ఒకసారి వచ్చినా సరే అప్పుడు గురు భగవానుడు ఉండడు. మేషరాశి అగ్నితత్వ రాశి. మనము గురు భగవానుడు కూడా ఒక అగ్నితత్వ రాశికి అధిపతి, అలాగే ఒక జలతత్వ రాశికి కూడా ఆయన కారకత్వం ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటాడు. అంటే మనకి నిత్య దైనందిన జీవితంలో మన పనులన్నీ కూడా చురుగ్గా వేగవంతంగా జరగాలంటే అగ్నితత్వం ఎవరికైతే బలంగా ఉంటుందో వాళ్ళకి ఇవి ఉంటాయి. మళ్ళీ ఈ అగ్నితత్వ రాశిలో ఏమైనా జలతత్వ గ్రహాలు వచ్చి పడితే అప్పుడు ప్రాబ్లం ఉంటుంది. వాయుతత్వ ఇవన్నీ మళ్ళీ మనకి ఇండెప్త్ వెళ్తే చాలా వేరే ఉంటుంది అనుకోండి. కాకపోతే ఒక అగ్నితత్వ రాశికి అధిపతి ఇంకొక అగ్నితత్వ రాశిలో ఉండడం చాలా మంచిది. అయితే బుధ భగవానుడు ఇప్పుడు అక్కడికి రావడం, ఎప్పుడైనా సరే గురు బుధులు కలిస్తే మంచిది. వీళ్ళిద్దరూ కలిసి ఉంటాయి కనుక ఇది కూడా కాలపురుషుడి కుండలిలోంచి మొదటి రాశి అయిన మేషరాశి కాబట్టి మీకు 12 రాశుల వాళ్ళకి కూడా ఇది చాలా మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. ఒక రకంగా ఇది సరస్వతి యోగాన్ని కలిగిస్తుంది. అంటే సరస్వతి యోగం అంటే మనం చక్కటి నిర్ణయాలు తీసుకుంటాము, ఎవరితోటి ఎలా మెలగాలో అలా మెలుగుతాము, ఏం చేస్తే మనకి ఇబ్బందులు వస్తాయో ఆ పనులు మనం చేయము, ఇలాగ చాలా ఉంటాయి. సో ఏం చేస్తే మనకి సర్వదా మనకి శ్రేయమో అలాంటివన్నీ మనకి జరుగుతూ ఉంటాయి. గురుబుద్ధుల కలయిక చాలా మంచిది. మళ్ళీ ఇలాంటి కలయిక మళ్ళీ మనం వచ్చి 12 సంవత్సరాలు చూడలేము. ఎందుకు చూడలేము అంటే బుధ భగవానుడు ప్రతి సంవత్సరం మేషరాశిలోకి అయితే వస్తాడు. కానీ గురు భగవానుడు మేషరాశి నుంచి జరిగిపోయాక
మళ్ళీ ఆ మేషరాశిలోకి రావడానికి 12 సంవత్సరాల కాలం పడుతుంది. అయితే ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా కాలపురుషుడు కుండలిలో మొదటి రాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి, ఇది మనందరికీ ఒక చక్కటి అవకాశము. మే 2వ తారీఖు వరకు, అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నది ఈ వారం వరకే, ఈ వారం వరకే మీరు ఈ రెమెడీ పనికొచ్చినా సరే, 2వ తారీఖు వరకు, మే 2వ తారీఖు వరకు కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోయే ఈ రెమెడీ చేసుకోవడం వల్ల పిల్లలు లేక బాధపడుతున్న వాళ్ళకి పిల్లలు పుట్టడానికి, అలాగే పిల్లలు మాట వినట్లేదు అని అనుకున్న వాళ్ళకి మాట వినడానికి, కొంతమంది తల్లులు వాళ్ళ పిల్లలు ఆటిజంతో బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి కొన్నిసార్లు సరైన నిర్ణయాలు తీసుకోలేక బెస్ట్ మెంటర్ వాళ్ళ లైఫ్‌లో లేక ఇబ్బందులు పడేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలాగా డబ్బుకి సంబంధించిన ఇబ్బందులు పడే వాళ్ళకి ఒకటని కాదండి, మనకున్న ప్రతి సమస్యకి కారణము విజ్డమ్ లోపించడం వల్లే మనకి ఏ సమస్య అయినా వస్తుంది. ఈ విజ్డమ్ ఉంటే జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ భయం ఉండదు, చీకటి ఉండదు. భయం ఎప్పుడైతే మన లైఫ్ నుంచి తొలగిపోతుందో మనం అత్యద్భుతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. దానికి ఇప్పుడు మనం తెలుసుకునే ఈ ట్రాన్సిట్ ఉపయోగపడుతుంది కాబట్టి దీనికి ఈ పరిహారం, ఇప్పుడు మనం తెలుసుకోబోయే పరిహారం చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. మేషరాశిలో పుట్టిన వారికి ఈ వారం కొంత డబ్బు ఖర్చు అయితే అధికంగానే ఉంటుంది. జర్నీస్ ఎక్కువగా చేస్తారు. అయితే ఈ డబ్బు ఖర్చు మీరు చేస్తూ ఉన్నా సరే తృప్తి ఉంటుంది. ఎందుకు తృప్తి ఉంటుందంటే సద్వినియోగం చేస్తున్నారు మీరు. అంటే ఇప్పుడు ఏదైనా డే టు డే లైఫ్‌లో ఒక బిజినెస్ చేయాలన్నా డబ్బు ఖర్చు ఉంటుంది. ఉద్యోగానికి వెళ్ళాలన్నా కూడా ఒక మంచి ప్రయత్నం చేయాలన్నా కూడా ఇప్పుడు ఉద్యోగంలో కూడా డబ్బు ఖర్చు అవుతుంది. ఎలా డబ్బు ఖర్చు అవుతుంది? మీరు మంచి కోర్సెస్ నేర్చుకుంటే కనుక మళ్ళీ కొత్తగా అప్‌గ్రేడేషన్ ఉంటుంది. మీ మీ కెరియర్‌లో అప్‌గ్రేడేషన్ ఉంటుంది. సో, దానికి మీరు ఒక మంచి కోర్సెస్ నేర్చుకోవాలంటే అక్కడ కూడా డబ్బు ఖర్చవుతుంది. ఇలాంటి డబ్బు ఖర్చులు మీకు సంతృప్తినిచ్చే డబ్బు ఖర్చు. డబ్బు ఖర్చు ఎప్పుడు మనకి సంతృప్తినిస్తుంది? మనం సవ్య మార్గంలో డబ్బు ఖర్చు పెట్టుకుంటే అవసరమైన పనులకి డబ్బు ఖర్చు అయినా కూడా మనం ఎప్పుడు చింతించాం. అలాంటిది ఏదైనా కూడా, ఇప్పుడు నేను మీకు ఉదాహరణకే ఇవి చెప్పా, ఇవే ఉండాలని కాదు. ఏదైనా సరే మీ జీవితానికి ఉపయోగపడే డబ్బు ఖర్చులు ఇప్పుడు ఈ వారంలో జరుగుతాయి. అది మీకు సంతృప్తిని కూడా ఇస్తుంది. ఎక్కడ కూడా డబ్బు ఖర్చు చేస్తున్నానా అన్న భావన రాకుండా చక్కగా ఖర్చు చేస్తారు. పనులన్నీ కూడా వేగవంతంగా ముందుకు జరుగుతాయి. మీ రాష్ట్రాధిపతి అయిన కుజ భగవానుడు మీకు లాభస్థానంలో ఉంటూ డబ్బుల్ని మీకు ప్రసాదించాలి కాబట్టి పనులన్నీ కూడా వేగవంతంగా, చురుగ్గా, చాలా ఫాస్ట్‌గా చేయిస్తారు. ఆయన ఫాస్ట్‌గా చేయిస్తారు కాబట్టి ఈ క్రమంలో కొంత మీకు అలసట ఉంటుంది. డబ్బు ఖర్చు కావచ్చు, శారీరక శ్రమ ఖర్చు కావచ్చు. ఈ రెండిట్లో ఏదైనా ఉంటుంది. సో, ఇలా 2 ఉంటే ఏది జరిగినా కూడా మీకు అది సంతృప్తినిస్తుంది. తద్వారా చక్కటి ఫలితాన్ని ఈ వారం మీకు గోచార గ్రహ స్థితులు ప్రసాదిస్తూ ఉన్నాయి. చాలా మంచి ఆలోచనలు, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా గోచారం ఈ వారం మీకు చాలా చక్కగా సహకరిస్తూ ఉంది. వృషభ రాశి. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఉద్యోగస్తులకి కొంచెం శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే ఎవరైనా సరే స్పిరిచువల్ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, అంటే ప్రవచనకారులు, లేదంటే మోటివేషనల్ స్పీకర్స్, టీచర్స్, లాయర్స్, ఇలాగ వాక్కు పెట్టుబడిగా ఉన్న రంగాల్లో ఉన్న వాళ్ళకి, ప్రత్యేకించి ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి ఒక మంచి ప్రయాణం పడుతుంది. ఈ మంచి అంటే పుణ్యక్షేత్రానికి వెళ్ళడానికి తీర్థ దర్శనం జరుగుతుంది. సడన్‌గా అనుకుంటారు, లేదా ఏదైనా ఒక మంచి పుణ్యక్షేత్రానికి ఎవరైనా వెళ్ళి వచ్చి ప్రసాదమైనా మీకు అందిస్తారు. రెండిట్లో ఏది జరిగినా కూడా అది మీకు అనుకూలంగానే మీరు భావించాలి. భగవద్ ప్రసాదంగానే మీరు భావించాలి. ఎందుకంటే ఇప్పుడు ఇలా జరిగేది భగవంతుడు మీకు ఆశీస్సులు అందిస్తూ ఉన్నారు కాబట్టి మీరన్నా వెళ్తారు, లేదా ఎక్కడి నుంచైనా ప్రముఖ పుణ్యక్షేత్రానికి, అంటే స్వయంభూ దేవాలయాలైన పుణ్యక్షేత్రాల నుంచి మీకు ప్రసాదమో ఏదో ఒక రకంగా అక్కడి నుంచి ఏదో ఒక సంకేతం రావడం జరుగుతుంది. ఇలా ఏది జరిగినా కూడా ఇక్కడ మీకు కౌంట్ ఏంటంటే మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో చాలా బాగుగా రాణిస్తారని చెప్పి అర్థము. సో ఈ వారం వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా చాలా చక్కటి శుభ ఫలితాలు ఉన్నాయి. మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారంలో చక్కటి అవకాశం ఉంది. అంటే గత వారాల్లో మనం పోలిస్తే ఈ వారం కొంత కుదుట పడతారు. టెన్షన్ తగ్గుతుంది. గత వారాల్లో కొంత టెన్షను, చికాకులు ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువగా ఉన్నాయి గడిచిన 3 వారాల్లో. ఈ వారం 26వ తారీఖు నుంచి కొంత అవన్నీ సద్దుమణగడం వల్ల ముందు కాస్త తేరుకుంటారు, తెప్పరిల్లుతారు, ప్రశాంతంగా ఉంటారు. ఈ చికాకు ఏ విషయంలో అయినా అవ్వచ్చు. మీ పిల్లల రీత్యా కావచ్చు, మీకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఏదైనా సరే
ముందు తేరుకుంటారు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవడానికి ఈ వారంలో రెండో రోజు నుంచి అవకాశం చాలా బాగా ఉంది. ఫైనాన్షియల్‌గా కూడా కొంత పుంజుకోవడానికి ఈ వారం రెండో రోజు నుంచి మీకు అవకాశం చాలా బాగా ఉంది. స్కిన్ అలర్జీస్ ఇలాంటివి ఏమైనా ఉన్నా లేదా ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా కూడా అవన్నీ కూడా కమ్ డౌన్ అవ్వడానికి అవకాశం చాలా బాగా ఉంది. ఇవి ఈ వారం యొక్క గోచార ఫలితాలు మిథున రాశి వాళ్ళకి. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి కొన్ని అంటే మీరు చేసే అకల్ట్ ప్రాక్టీసెస్ కావచ్చు, లేదా ఏదైనా విషయంలో రీసెర్చ్ చేస్తూ ఉంటే అవన్నీ కూడా చాలా బాగా సత్ఫలితాలిస్తాయి. మీ రీసెర్చ్ చాలా బాగా ముందుకు వెళ్తుంది. ముందుకు తీసుకెళ్తాడు భగవంతుడు దయ వల్ల. మీరు కనుక ఏదైనా పీహెచ్‌డీ చేస్తున్నా, ఏదైనా ఒక సబ్జెక్ట్‌లో రీసెర్చ్ చేస్తున్నా, లేదా ప్రత్యేకించి విద్యార్థులకి చాలా మంచి శుభకాలం. ఒక విద్యార్థులు అనే కాదండి, మనం అందరం కూడా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరం కూడా విద్యార్థులే. ఎందుకంటే ప్రతిరోజు మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఏదో ఒకటి నేర్చుకోకుండా ఆ రోజైతే ఎవరికీ గడవదు. సో, ఇలా నేర్చుకునే వాళ్ళకి ఎస్పెషల్లీ ఏదన్నా సబ్జెక్ట్స్ నేర్చుకునే వాళ్ళకి అది చిన్న లేదు, పెద్ద లేదు, అందరికీ కూడా చాలా మంచి శుభ సమయము. ఆకస్మికంగా కొన్ని మంచి చేంజెస్ ఈ వారంలో చోటు చేసుకుంటాయి. ఆకస్మికంగా జరిగే చేంజెస్ మీకు తృప్తిని కూడా ప్రసాదిస్తాయి. ఆకస్మికంగా జరిగే ఈ చేంజెస్ మీ కుటుంబంలో ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో కొన్ని మంచి చేంజెస్, మీరు ఊహించిన చేంజెస్ జరగడానికి ఈ వారంలో కొంత అవకాశం ఉంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం వ్యాపారస్తులకి చాలా మంచి శుభ సమయము. అయితే వ్యాపారస్తులకి చాలా మంచి శుభ సమయము. ఇక్కడ మీకు దీనికి కొంచెం చిన్న క్యాన్సిలేషన్ ఏంటంటే మీకు మీ జన్మజాతకంలో కుజుడు కనుక బాగా ఉంటే కనుక వ్యాపారస్తులకి చాలా మంచి శుభ సమయం. కుజుడు బాగోకపోతే అప్పుడు ఇంకా బాగా ఉంటుంది. ఎందుకంటే మీకు ఇప్పుడు సప్తమ స్థానంలో శనీశ్వరుడితో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. మీ జన్మజాతకంలో మంగళుడు కనుక మంచి అనుకూలమైన ప్రదేశాల్లో ఉంటే ఖచ్చితంగా, అంటే ఎలా చూసుకున్నా వ్యాపారస్తులకు అనుకూలమే. ఒకవేళ మీ జన్మజాతకంలో ఇప్పుడు మీకు కుజమహాదశ జరుగుతూ ఉన్నా, అంతర్దశ జరుగుతూ ఉన్నా, లేదా ఆయన యోగించని ప్రదేశాల్లో, పూర్తిగా యోగాన్ని ఇవ్వని ప్రదేశాల్లో ఉంటే ఇప్పుడు యోగించే సమయంలోకి ఆయన వచ్చాడు. యోగించే ప్రదేశంలోకి ఆయన వచ్చాడు. మీకు సప్తమ స్థానంలో ఉండి మీ రాశిని ఆయన చూస్తూ ఉన్నారు కాబట్టి కొన్ని పనుల్లో చురుగ్గా వేగవంతంగా అవుతాయి. ఇది వ్యాపారస్తులనే కాదు, ఉద్యోగస్తులకి అందరికీ కూడా. ఎందుకంటే డబ్బు అంటే వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి అందరికీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది. వ్యాపారస్తులకి ఒకంత ఎక్కువ పాలు వర్తిస్తుందని చెప్పాలి. సంసారంలో కొంచెం స్పౌస్‌కి మీకు మధ్య వాగ్వివాదాలు జరుగుతాయి. వీటికి ఎక్కువగా చోటు ఇవ్వకుండా వీలైనంత వరకు సంయమనంగా వెళ్ళాలి. పార్ట్నర్‌షిప్ వ్యాపారాలు చేస్తూ ఉంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ ఇక్కడ కుజుడు శుక్రుడితో కంజైన్ అయి ఉన్నాడు కాబట్టి లేడీ పార్ట్నర్స్‌తో మీరు పార్ట్నర్‌షిప్ చేస్తూ ఉన్నా, లేదా కాస్మెటిక్స్‌కి సంబంధించిన వాటిలో మీరు ఏదైనా బిజినెస్ చేస్తూ ఉన్నా, ఫ్యాన్సీ జ్యువెలరీ బిజినెస్ చేస్తూ ఉన్నా, ఇలాంటివి ఏవైనా సరే, కెమికల్ రిలేటెడ్ బిజినెస్ చేస్తున్నా, పెయింట్స్ ఇలాంటివి, ఏషియన్ పెయింట్స్ ఇలాంటి వాటిలో మీరు వర్క్ చేస్తున్నా, లేదా దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్స్ ఇలాంటి వీటిలో మీరు ఉంటే కనుక బాగా గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు బాగా గొడవలు అయ్యే అవకాశం ఇప్పుడు మనం తెలుసుకున్న వీటిల వరకే వర్తిస్తుంది, అందరికీ వర్తించదు. శుక్ర సంబంధిత రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్‌షిప్‌లో ఉన్నవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇబ్బందులు కొంత కనిపిస్తూ ఉన్నాయి. ప్రయత్నపూర్వకంగా మీరు ఇంకా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ పరిహారం కూడా చేసుకోండి. అప్పుడు ఎక్కువగా ఇబ్బంది లేకుండా కొంతలో కొంత బయటపడడానికి అవకాశం చక్కగా ఉంటుంది. కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము అనుకూలము, విజయ పరంపర ఉంటుంది. ప్రత్యేకించి మీరు విద్యార్థులు అయితే కనుక 10th క్లాస్ విద్యార్థులు అయితే కనుక చాలా బాగా అంటే మీరు ఎగ్జామ్స్ చాలా బాగా అటెండ్ చేస్తారు, బాగా రాస్తారు. మీరు అంటే బాగా చదివినవన్నీ వచ్చాయి, ప్రతిదీ కూడా ఆన్సర్ చేశానన్న తృప్తి కలిగి ఉంటారు. తల్లిదండ్రులు కూడా కన్యా రాశిలో పుట్టి ఉంటే మీ పిల్లలు కనుక ఎగ్జామ్స్ ఇప్పుడు రాస్తూ ఉంటే చాలా బాగా ఉంటుంది. వాళ్ళు బాగా రాశారు అన్న తృప్తి, ఇన్నాళ్ళు కష్టపడ్డ దానికి వాళ్ళు మీ పేరు నిలబెడుతున్నారు అన్న తృప్తి, ఆత్మతృప్తి అది బాగా కలుగుతుంది. కాంపిటేటివ్ సక్సెస్ టోటల్‌గా బాగా ఉంది. లోన్ కోసం ప్రయత్నిస్తుంటే ఆ లోన్స్ రావడానికి కూడా చాలా చక్కటి అవకాశం ఉంది. కన్యా రాశి వాళ్ళందరికీ కూడా చాలా మంచి ఫలితాలు ఈ వారం వర్తించబోతున్నాయి. తులా రాశిలో పుట్టిన వాళ్ళకి సంతానం విషయాల్లో కొంత తలకాయ నొప్పి, చిక్కులు వచ్చే అవకాశం ఉంది. అంటే సంతానం విషయంలో కావచ్చు, లేదా ఒకవేళ మీ సంతానం యొక్క జాతకం బాగుంటే మీకు మానసికంగా వ్యధ, మానసిక చింత, మానసిక ఆందోళన,
ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి దానికి కారణం ఉండవచ్చు, ఒక్కోసారి కారణం ఉండకపోనవచ్చు. బట్ మానసికంగా కొంచెం బాగా నలిగిపోతారు ఈ వారము. కొంత మీకు ఆడవాళ్ళతోటి అవమానం జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డబ్బు పరంగా, ఆదాయ పరంగా అంత బాగా ఉంది. ఉద్యోగస్తులైనా సరే, వ్యాపారస్తులైనా సరే కొంచెం అవమానాలు, హర్టింగ్స్ కొంత ఈ వారం చోటు చేసుకుంటూ ఉన్నాయి. దానికోసం ఇప్పుడు మనం తెలుసుకోబోయే రెమెడీ చేసుకుంటే కనుక కనీసం కొంతలో కొంత ఉపశమనం, ఊరట పొందడానికి అవకాశం చాలా చక్కగా ఉంటుంది. వృశ్చిక రాశిలో పుట్టిన వారికి కుటుంబంలో కొంత ఆర్గ్యుమెంటేటివ్ వాతావరణము ఉంటుంది. తద్వారా అనుకూలత కూడా ఉంటుంది. అయితే ఆర్గ్యుమెంటేటివ్ వాతావరణం ఉండడం ఏంటి, అనుకూల వాతావరణం ఉండడం ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడు విన్ ఓవర్ కనుక మనమైతే కనుక అనుకూలమే కదా. సో అలాంటి విన్ ఓవర్స్ మీకు రావడానికి అవకాశం చాలా బాగా ఉంది. మీరు అద్దెంటి కోసం ప్రయత్నిస్తుంటే చక్కటి అద్దెలు దొరుకుతుంది, వసతి గృహం దొరుకుతుంది. సొంత ఇంటి కోసం ప్రయత్నించడానికి ఏమన్నా మీరు ప్రయత్నిస్తూ ఉంటే దానికి చాలా చక్కటి శుభ సమయం అనే చెప్పాలి. ఇంట్లో వాళ్ళతోటి కొంత ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివి ఉన్నా సరే చివరిలో వాళ్ళని మీరు ప్రశాంతంగానే, అంటే మీ ఆర్గ్యుమెంట్ గెలిచింది అని వాళ్ళు బాధపడకుండా వాళ్ళు మీకు వత్తాసు పలికే విధంగానే ఈ వారం మీ యొక్క గోచర గ్రహస్థితులు చాలా చక్కటి దీవెనలు ప్రసాదిస్తున్నాయి. ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి ఏదైనా ఒక మంచి కాంట్రాక్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ కాంట్రాక్ట్ తీసుకోవడానికి మీకు అడుగడుగున ఆటంకాలు ఉంటాయి. మీరు ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు. ఆటంకాలు ఎందుకు ఉంటాయంటే అది మీకు రాకుండా చేయాలని ప్రయత్నించడం వల్ల కావచ్చు, లేదా మీకు మీరే ఇది తీసుకోవడం ఇప్పుడు అవసరమా, ఎందుకు ఇప్పుడు బాగానే ఉన్నాం కదా, దీనివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా, ఇలా రకరకాల పరివిధాలైన ఆలోచనలు చేయడం వల్ల వచ్చే అవకాశం చేజారిపోయే అవకాశం ఉంది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని మీరంటే అది డబ్బు ఖర్చు కాని అవకాశం అయితే కనుక తీసుకోవడానికి ప్రయత్నించండి. పెట్టుబడి పెట్టాలి అంటే మటుకు డెఫినెట్గా అది మీరు ఆలోచించుకోవాలి, అది మీ చేతుల్లో ఉన్న పని. బట్ దానివల్ల వచ్చిన అవకాశం తీసుకోవడం వల్ల డెఫినెట్గా డబ్బు ఖర్చు కాదు అనుకుంటే మటుకు ఆ అవకాశాన్ని తీసుకోండి. తీసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు రావడానికి, చక్కటి సత్ఫలితాలు రావడానికి కూడా అవకాశం చాలా బాగా ఉంది. మీ సిబ్లింగ్స్ తోటి కొంత ఫోన్లో మాట్లాడేటప్పుడు వాగ్వివాదాలు జరుగుతాయి, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ఒకవేళ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ కాకపోతే మీ సిబ్లింగ్స్ ద్వారా మీకు నచ్చని విషయాలు ఏవైనా మీరు వినడానికి కూడా ఛాన్స్ ఉంది. సో ఈ విషయంలో కొంత మీరు అంటే ఇలాంటివి కూడా తటస్థించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం రెమెడీ చూద్దాము. మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము మీ వాక్కే మీకు అన్నిటినీ చేకూరుస్తుందన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్ర భగవానుడు మీకు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే మీకు కుజ భగవానుడు కూడా ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆడవాళ్ళతో ఏమన్నా ప్రాబ్లమ్స్ రావచ్చే అవకాశం ఉంది, లేదా ఆడవాళ్ళతోటి మీకు ఏమన్నా అంటే మాట వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో మీరు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. లేదా ఒకవేళ ఇలా లేదు, మీ జన్మజాతకం ప్రకారం మీరు అందరితోటి కూడా చాలా చక్కటి రిలేషన్ మెయింటైన్ చేసే వాళ్ళే అయితే కనుక కొంత మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడానికి ఈ వారం కొంత అవకాశం ఉంది. ఈ వారంలోనే కాబట్టి ఇది తాత్కాలికమైన తెలుసుకోండి. మనం పరిహారం ఇప్పుడు తెలుసుకుంటాం కాబట్టి ఏదేమైనా కొంత ఈ వారం చిన్న పౌజు లేదా స్పీడ్ బ్రేకరు, అది రిలేషన్లో కావచ్చు లేదా ఫైనాన్షియల్గా కావచ్చు, తటస్థించడానికి అవకాశం ఉంది. దానికోసం ఇప్పుడు మనం తెలుసుకోబోయే పరిహారం చేసుకోండి. వీటిలోంచి బయటపడటానికి చాలా చక్కటి అవకాశం ఉంటుంది. కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్ర భగవానుడు మీ రాశిలోనే సంచారము చాలా మంచి అనుకూలతను ఇస్తుంది. కొంత మీరు మీ స్పౌస్ దగ్గర మీరే ఒక మెట్టు తగ్గి ఉంటారంటే హెల్దీ వేలోనే నా ఉద్దేశము. ఎందుకంటే రిలేషన్ ఇంకా బలపరుచుకోవాలని ప్రయత్నిస్తారు కాబట్టి. సో అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా ఏం చేస్తే మీకు స్వీయంగా ఉంటుందో అలాంటి స్టెప్స్ తీసుకోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. ప్రాపర్టీకి సంబంధించిన చర్చలు ఇంట్లో ఎక్కువగా జరుగుతాయి. ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేదా ఫైనాన్షియల్ ప్లాన్స్ ఇలాంటి వాటిల్లోకి సంబంధించిన చర్చలు ఎక్కువగా ఇంట్లో జరుగుతాయి ఈ వారము. ఏదేమైనా శుక్ర భగవానుడు మీ రాశిలో సంచారం చేయడం వల్ల ఆదాయపరంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, రిలేషన్స్ పరంగా కావచ్చు అంత ప్రశాంతమైన వాతావరణము ఉంటుంది ఈ వారం. ఆఖరిదైన ద్వాదశ రాశిలో ఆఖరిదైన మీనరాశిలో పుట్టిన వాళ్ళకి డబ్బు ఖర్చు అధికంగా ఉంటుంది ఈ వారము. ప్లెజర్ ట్రిప్స్కి వీటికి ఏమన్నా లగ్జరీ ఐటమ్స్ కొనడానికి, ఫర్నిచర్ కొనడానికి కావచ్చు, ఇలా దేనికైనా సరే ఆ డబ్బు ఖర్చు అయితే అధికంగా ఉంటుంది.
ఫర్నిచర్ మంచి ఫర్నిచర్ చేస్తారు. మీరు కనుక ఇంటీరియర్ బిజినెస్‌లో ఉండి, లేదా వుడ్ వర్క్స్ చేసే బిజినెస్‌లో ఉన్నా, లేదా తదితర సంబంధించిన కంపెనీస్‌లో మీరు పనిచేస్తూ ఉంటే, ఈ వారం మీకు కొంత డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా మీరు మీ డబ్బు ఖర్చుని నిరోధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఏదేమైనా సరే చాలా చక్కటి నిద్ర. ఈ నిద్రలో కూడా దేవతలు కనిపించే అవకాశం ఉంటుంది కలలో. మంచి సుస్వప్నాలు రావడానికి అవకాశం చాలా బాగా ఉంది ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మీనరాశిలో పుట్టిన వాళ్ళకి. ఈ వారం చేసుకోవాల్సిన ఫలితం ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం ఒకసారి మనం పరిశీలిద్దాము. ఈ వారం ఎక్కువగా సరస్వతి అమ్మవారి ఆరాధన, రాజశ్యామల అమ్మవారి ఆరాధన, హయగ్రీవ స్వామివారి ఆరాధన, మేర దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన, కృష్ణ భగవానుడి ఆరాధన, గురు దత్తాత్రేయ స్వామివారి ఆరాధన, ఇలా మీ ఇష్టదైవం ఎవరైతే వాళ్ళని గురుమూర్తి రూపంలో ఆరాధించడానికి ప్రయత్నించండి. ఇలా గురుమూర్తి రూపంలో ఆరాధించడానికి ప్రయత్నిస్తే చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. అన్నిటికంటే ఈ వారం మనం చూసుకుంటే రాహు భగవానుడు మీనరాశిలో సంచారం జరుగుతూ ఉంది కాబట్టి హయగ్రీవ స్వామి ఆరాధన ఇంకా బాగా కలిసి వస్తుంది. హయగ్రీవ స్వామి వారికి సంబంధించిన చిన్న స్తోత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు చదువుకోవడం వల్ల చాలా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. ఆ స్తోత్రం నేను ఇప్పుడు మీకు 3 సార్లు వినిపిస్తాను. ప్రతిరోజు మీరు ఇది 21 సార్లు చదవడానికి చదవండి. చాలా మంచి చక్కటి శుభ ఫలితాలు పొందుతారు. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం శ్రీ హయగ్రీవ ఉపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం శ్రీ హయగ్రీవ ఉపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం శ్రీ హయగ్రీవ ఉపాస్మహే. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 21 సార్లు చదువుకోండి. చాలా చక్కటి శుభ ఫలితాన్ని పొందుతారు. ముందు మానసిక ప్రశాంతతని చాలా బాగా చూస్తారు. ఎంత మానసిక ప్రశాంతత వస్తుందంటే, నా నెత్తిన పాలు పోసారురా భగవంతుడు అన్న నానుడి వింటూనే ఉంటాం కదా, అన్న చందాన అంతటి చక్కటి మనశ్శాంతి నిస్సందేహంగా వచ్చి తీరుతున్న హయగ్రీవుడి ఆశీస్సులతోటి ఈ శ్లోకాన్ని జపించండి. చాలా చక్కటి సత్ఫలితాన్ని ఈ వారం పొందండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.